నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. సార్, ఈ రోజుల్లో ఒక కుటుంబం ప్రశాంతంగా ఉండాలంటే ఫస్ట్ డబ్బులు ఉండాలి. అవును. తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి. ఆ తర్వాత పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకుని వృద్ధిలోకి రావాలి. వాళ్ళకి ఎటువంటి చెడు సావాసాలు కానీ చెడు దోషాలకు కానీ వెళ్ళకూడదు. అలా ఉంటే కనుక నిజంగా ఒక కుటుంబం చాలా ప్రశాంతంగా మానసికంగా అవును. చాలా సంతోషంగా ఉంటారు. సో ఇప్పుడు నేను ప్రతిసారి మిమ్మల్ని సింగిల్ పర్సన్సే అడుగుతాను. ఇప్పుడు కుటుంబానికి సంబంధించి ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇవన్నీ జరగాలి ఆ కుటుంబంలో అంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటి? తప్పకుండా అమ్మా. ఇక్కడ ఖచ్చితంగా కూడా ఒక కుటుంబం అని చెప్పి మీరు చెప్పడం జరుగుతుంది కనుక ముందుగా వీరికి ఒక మోటివేషన్ లాగా అనుకున్నా పర్వాలేదు వీరు, లేదా ఇంకేదైనా అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ప్రతిదీ ఒక రెమెడీ అనో ఏదో చేసేసామని చెప్పి తుడిసేసుకొని వెళ్ళిపోతే కుదరదు. సో ప్రతిదీ అనికి ఒక కర్మ అనేటువంటిది ఉంటుంది. అది మనకు తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో భార్య భర్త పిల్లలు ఎవరైతే ఉంటారో, ఇక పెద్దవారు ముసలి వాళ్ళు కావచ్చును, కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉండే అటువంటి సందర్భాలు కానీ ఇలాంటి సందర్భాలలో నెగిటివ్ వర్డ్స్ అనేటువంటిది మాట్లాడకూడదు. ఖచ్చితంగా ఇంట్లో తరచూ పిల్లల్ని తిట్టడం కానీ, తరచూ పిల్లల్ని కొట్టడం కానీ, పిల్లల్ని ఏడిపియడం కానీ ఏదో రకంగా కొందరికి జాతకరీత్యా పిల్లలకు ఉన్న తండ్రికి కానీ లేదా తల్లికి ఉన్న పిల్లలకు కానీ కొంత సఖ్యత తక్కువ ఉంటుంది. చంద్రగ్రహం అనేటువంటిది కొంత ఉండరాని ప్రదేశాలలో ఉన్న, అదేవిధంగా సూర్యగ్రహము ఉండరాని ప్రదేశాలలో ఉన్న, శుక్రుడు లైక్ బుధుడు, ఇవి వాటికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాలు. అవి ఏ స్థానంలో ఉంటే బాగుంటుంది, ఏ స్థానంలో ఉండకూడదు. ఇప్పుడు మనమే ఉన్నాం ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ రెడ్ టీవీ స్టూడియోలో ఉదాహరణకు మనము ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. అవునండి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్పాట్లో వేరే ఛానల్కి వెళ్ళి మనం కూర్చొని చేయాలి అంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. మొదటి రోజు లేదా రెండో రోజు అయినా కొన్ని రోజుల దాకా మనకు ఒక ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది, ఒక అలవాటు అయినటువంటి. అవునండి, కరెక్ట్. అదే మనమే కొత్తగా స్టూడియో పెట్టి మనమే కొత్తగా చేయాలి అనుకుంటే ఆ ఎక్సైట్మెంట్ వేరే ఉంటుంది. అవును కదా. ఇట్లనే ఈ గ్రహాలు వాటికంటూ ఒక ఉచ్చ నీచ అనేటువంటి స్థానాలు ఉంటాయి. ఇప్పుడు బుధ గ్రహము ఉదాహరణకు మీనలగ్నం ఉండడం వల్ల వ్యాపారం కానీ లేదా సంధి కుదుర్చుకునేటువంటి పరిస్థితులు కానీ, కాంప్రమైజింగ్ అనేటువంటిది కానీ, సరైనటువంటి మాట విధానం కానీ కొంత ఉండదు జాతకరీత్యా. అదేవిధంగా శుక్రుడు ఆల్సో మనకు కన్యలో ఉండకూడదు. ఉండడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఇష్యూస్, అవి స్కిన్ రిలేటెడ్ కానీ కొన్ని వస్తూ ఉంటుంది. సో మ్యారిటికల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఏం జరిగింది, ఇంట్లో పిల్లలకు సంబంధించింది మ్యారిటికల్ లైఫ్ డిస్టర్బెన్స్గా ఉంది. ఇదే శుక్రుడు వెళ్ళి మీనలగ్నంలో ఉన్నట్టయితే ఎక్సలెంట్ ఉంటుంది. వారి ఇల్లు లగ్జరీగా ఉండాలి అనేటువంటి ఆలోచన కానీ, లగ్జరీగా కారు ఉండడం కానీ, లగ్జరీ అనేటువంటిది ఎక్సలెంట్గా ఉంటుంది. సో గురువు, ఎవరికైతే గురువు అంటే ఇక్కడ పంచమ భావంలో ఉన్న, లగ్నాత్ ఉన్న, నవమ స్థానంలో ఉన్న, ఏకాదశ స్థానంలో ఉన్నా కూడా పిల్లలు చక్కగా వారి మాట వినడం కానీ, పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏమి ఉండకుండా కొంత అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్లా D1 నుంచి D9 చార్ట్ దాకా ఉంటుంది చెక్ చేసేది. D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 నవాంశ అని చెప్పి కూడా ఒకటి ఉంటుంది. సో ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారికి కొన్ని గ్రహాలు, ఈ గ్రహము ఆ గ్రహం నేను చెప్పాను, కొన్ని గ్రహాలు కొన్ని సందర్భాలలో నీచబడినటువంటి సందర్భాలు, నవాంశలో అది ఉచ్చ పొందింది. సో ఆ నవాంశలో ఉచ్చ పొందినటువంటి సందర్భంలో తనకు అద్భుతమైనటువంటి యోగం కలిసి వచ్చింది. ఒకానొక ఇయర్లో
ఎక్సలెంట్గా కూడా ట్రావెల్ చేయడం జరిగింది. ఉమ్. ఇట్లనే కొందరికి జాతకరీత్యా వారి దశలు అంతర్దశలు చూస్తే అర్థమవుతుంది. సో ఇక ఇంటి నుండి, పిల్లల దగ్గర నుండి, భార్యాభర్తల దగ్గర నుండి, పిల్లల యొక్క చదువు విషయం కానీ, అదేవిధంగా వ్యాపారం కానీ, మనకు ఉద్యోగం కానీ అన్నీ అనుకూలంగా అద్భుతంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఒక 5 ఇలాచీలు మాత్రము ఖచ్చితంగా కూడా ఇంటి యజమాని వారి యొక్క పర్సులో పెట్టుకొని ప్రతిరోజు కూడా ట్రావెల్ చేయాలి. ట్రావెల్ 5 అంటే వారు ఇలాచీలు. వెళ్ళేటువంటి పరిస్థితి.